రెడ్డి సంఘం నాయకులు లేకపోతే ఇస్తారా? ఎవరు ఇయ్యరు. వాళ్ళు ఎవరి దగ్గరికి పోరు, వాళ్ళు అడుక్కోరు, వాళ్ళ ప్రజల దగ్గరికి పోతారు, ఓట్లు వేయించుకుంటారు, అధికారంలోకి వస్తాడు, వాళ్ళు శాసనాలు చట్టాలు చేస్తారు. మనం ఏం చేస్తున్నాము? ప్రజల దగ్గరికి పోకుండా రేవంత్ రెడ్డి దగ్గరికి, కేసీఆర్ దగ్గరికి, లేకపోతే బీజేపీ దగ్గరికి పోయి ఆడుకుంటాం. మనం నాయకుల దగ్గర ఆడుకుంటాం. వాళ్ళేమో ప్రజల దగ్గరికి పోయి ఓట్లు ఆడుకుంటున్నారు. ప్రజల దగ్గరికి పోయి ఓట్లు ఆడుకుంటే మనకు అధికారం వస్తుంది. కాబట్టి మనం ఏం చెప్తున్నాము అని అంటే పొలిటికల్ జస్టిస్ అంటే రాజకీయమైనటువంటి న్యాయం జరగాలి, సమన్యాయం జరగాలి, రాజకీయ సమన్యాయమే జరగాలి. అన్ని రంగాలను శాసించేది రాజకీయాలే. రాజకీయంగా ముఖ్యమంత్రి ఎవడు ఉంటాడో వాడే శాసిస్తాడు, అన్ని రంగాలను శాసిస్తాడు. ఆయన కింద అంత పోలీస్ శాఖ ఉంటుంది, ఆర్థిక శాఖ ఉంటుంది, విద్యాశాఖ ఉంటుంది, అన్ని శాఖలన్నీ సీఎం ముందు చేతులు కట్టుకొని నిలబడతారు. అంటే రాజకీయ రంగమే కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని అంటే దేని ద్వారా ఎన్నికయ్యాడు? కాంగ్రెస్ పార్టీ అని అంటే రాజకీయమే. మరి మనం ఏం చేస్తున్నాము? గౌడ సంఘము, యాదవ సంఘము, గుదిరాజ్ సంఘము, బోయ సంఘము, రజక సంఘము, నాయ బ్రాహ్మణ సంఘము, ఈ సంఘాలు ఏం చేస్తాయి? సంఘాలకు పవర్ లేదు, బీఫామ్ ఇచ్చే అధికారం లేదు, ఎమ్మెల్యేని గెలిపించే అధికారం ఈ సంఘాలకు లేదు. కాబట్టి అధికారం లేని వాటిని పట్టుకొని మనము తిరుగుతా పోతున్నాం. కనీసము బీసీ సంఘాలు పెట్టుకున్న వాళ్ళు బోయల ప్రజానికాన్ని దగ్గరికి పోయి వాళ్ళని రెచ్చగొట్టి ఇక్కడ మనం ఇంతమంది ఉన్నాము, 40,000 ఓటు బ్యాంక్ ఉంది, మనం ఎందుకు గెలుస్తలేమని రెచ్చనన్న కొడుతున్నారా? గౌడుల ఓటు బ్యాంక్ దగ్గరికి పోయి గౌడులు ఈ భువనగిరిలో 40,000 ఉన్నారు, ఎందుకు గెలవు? పద్మశాలీలు 40,000 మంది ఉన్నాము అని పోయి ఆ పద్మశాలీలను ఏమన్నా రెచ్చగొట్టి ఓటు వేయించుకుంటున్నారా? లేదు. అంటే మన కులాలను కూడా సమీకరించడం లేదు. మనం పోయి మన కులాలు మన చేతుల్లో లేవు. ఓట్లేమో మన కులాలేమో ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేస్తాయి, బీఆర్ఎస్కి వేస్తాయి, లేకపోతే బీజేపీకి వేస్తాయి. ఎన్నికలు వచ్చేటప్పటికి ఇక కుల సంఘాల నాయకుడు ఒక్కడే మిగిలిపోతాడు, ఏకాకిగా మారిపోతాడు. ఆయన కింద జనం ఉండరు, ఓట్లు వేసేటోళ్ళు కూడా ఉండరు. కాబట్టి ఇది విచిత్రంగా కొనసాగుతుంది. దీన్ని మార్చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే పొలిటికల్ జస్టిస్ అనే పెట్టాము. ఇప్పటి నుంచి ప్రతి దగ్గర మనం అడగాల్సింది ఏంటంటే పొలిటికల్ జస్టిసే కావాలి, మనకు రాజకీయ సమన్యాయమే కావాలి. సోషల్ జస్టిస్ అనే పదము అడుక్కునేది బెగ్గింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఓటు అనే హక్కు ఉంది. ఆ ఓటు హక్కు ద్వారా పొలిటికల్ జస్టిస్ సాధించడానికి అవకాశం ఉంది. కాశీరామ్ గారు ఎక్కడో పుట్టాడు, పంజాబ్లో పుట్టి దేశం మీద పడి ప్రజల్ని మార్చడానికి ఆయన బయలుదేరాడు. గౌతమ బుద్ధుడు ఎక్కడో పుట్టి ఆయన దేశం మీద పడి మొత్తం ఏంటంటే ప్రజల్ని మార్చడానికి బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో ప్రజలను లిబరేట్ చేయడానికి, త్యాగం చేయడానికి రోడ్ల మీద పడి పాదయాత్రలు చేసింది. ఆయన యాత్ర చేయడం అంటే అదే కదా. మొత్తం ఆయన తిరగటం పాదయాత్రతో చేయటము అని అంటే ప్రజల్ని సమీకరించడమే కదా. ఇప్పుడు అందరు పాదయాత్రలే కదా. గౌతమ బుద్ధుడు చేసిన మొదటి పాదయాత్ర ఆ గౌతమ బుద్ధుడే చేశాడు. ఈ భారతదేశంలో ప్రజల్ని లిబరేట్, అజ్ఞానం నుంచి, ఆ అంధకారం నుంచి బయటపడేయటానికి, మూఢత్వం నుంచి బయటపడేయటానికి గౌతమ బుద్ధుడే మొదటి విప్లవకారుడు. తర్వాత కాశీరామ్ గారు రెండవ విప్లవకారుడు లాగా దేశమంతా తిరిగాడు. మొత్తం భారతదేశం అంతా తిరిగి బ్రహ్మాండంగా ప్రజలలో ఈ రాజ్యాన్ని మనం 85% ఉన్నాం, పరిపాలించుకోమని ఆయన మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఓటమారా రాజుతుమారా నైచెలేగా అనే నినాదంతో ఆయన ఒక మరో రాజకీయ గౌతమ బుద్ధుడు. ఆయనేమో సామాజిక గౌతమ బుద్ధుడు అయితే ఈయన రాజకీయమైన గౌతమ బుద్ధుని అవతారం ఎత్తాడు. మరి మనం ఏం చేయాలి? మనం కూడా నేను గౌడ్స్, యాదవులు, పద్మశాలి ఓటర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని విముక్తి చేయడానికి నేను గ్రామం మీద పడాలి, రోడ్డు మీద పడాలి. ఈయన బోయలు ఎక్కడ ఉంటారో చూసి ఆ బోయల దగ్గరికి వెళ్ళి అలా రోజు పాదయాత్రలు పెట్టాలి, మీటింగ్ పెట్టాలి. చౌరస్తా ఎక్కడ ఉంటుందో అక్కడ ఒక మైక్ పట్టుకొని బోయలారా మీరు విముక్తి కండి, అంధకారం నుంచి బయటపడండి, అజ్ఞానం నుంచి బయటపడండి, మీ ఓట్లన్నీ వేరే వాళ్ళకి వేస్తున్నారు, వేరే వాళ్ళకి వేయొద్దు, మనమే వేసుకుందామని ఒక మైక్ పెట్టుకొని చౌరస్తాలలో మాట్లాడుకుంటూ